ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తొక్కుతోనే ఉడకబెట్టాలి. ఇవి ఉడకబెట్టాను బంగాళదుంపలు. ఇంక కూర పొయ్యి మీద వేద్దాం. ముందుగా కొద్దిగా నూనె పోసాను. ఉడకబెట్టిన బంగాళదుంపల్ని వేపుదాం. వెల్లుల్లిపాయ కారం, ఈ తొక్కులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మనం తొక్కులు ఇట్లాగా తినము. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇట్లాగా చేస్తే కూర కర్రీ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్. ఇందాక దుంపల్లో ఉప్పేసి ఉడకబెట్టాను. పసుపు కొద్దిగా, కొద్దిగా జీలకర్ర పొడి, ఎండాకాలం పులుసు కూరలు ఎక్కువ తినాలి. పులుసు కూరలు ఎక్కువ వండుకొని ఫ్రై కొంచెం చేసుకుంటే మంచిది. ఈరోజు మళ్ళీ తోటకూర పులుసు చేస్తున్నాను నేను. ఆకుకూరలు తినాలి ఎక్కువగా. వెల్లుల్లిపాయ కారం. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. పులుసు కూరలాగా పెట్టుకొని ఎండాకాలం నాళ్ళు ఆకుకూరలు తినాలి ఎక్కువగా. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కారం కొంచెం సేపు ఉంచాలి. కూర అయిపోయింది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర. బంగాళదుంపలు వేపుడు రెడీ. అవ్వారు ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. టేస్టీగా బంగాళదుంపల కర్రీ రెడీ. అవ్వారు ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.